హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా వీడియో పోస్ట్ చేయక చాలా రోజులైపోయింది. ఇది మా అక్క వాళ్ళ బాబు బర్త్డే, సాయి బర్త్డే వీడియో అండి. ప్లీజ్, నాకు టైం లేక కుదరక ఇప్పుడు వరకు అసలు వీడియో పెట్టడానికి కుదరలేదు. ఫుల్ బిజీ అండి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా ఇద్దరు. బాబు బాగా చిన్నవాడు, 2 years. హరిత స్కూల్ స్టార్ట్ అయింది. ఇంకా వీడియోని మర్చిపోయాను, ఎక్కడో ఉండిపోయింది, చూసుకోలేదు. అసలు ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసామంటే మేము, మా హరిత చూడండి అసలు ఎంత హ్యాపీ. ఏంటంటే తనకి ఎంత ఇష్టం అంటే అసలు బర్త్డే అంటే ఇవి తినడానికి అటు కాదు, ఏంటో క్లాప్స్ కొట్టేసి అదంతా హ్యాపీ హ్యాపీ ఫీల్ అయిపోద్ది. వీడే బర్త్డే బాయ్ మా తేజ సాయి. ఓకే, చూసారా ఈ బర్త్డే మా అక్క వాళ్ళ ఇల్లు ఇది. అక్కడ కృష్ణుడి ఫోటో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నాకు వీళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్క 5 days అని ఉండిపోవాలనిపిస్తుంది, కానీ కుదరదు. ఇక్కడ అక్క బిర్యానీ ప్రిపేర్ చేశారు, నెక్స్ట్ ఫిష్ ఫ్రై చేశారు, చికెన్ చేశారు, అది చికెన్, ఇది కచ్చంబర్ చేసింది. ఇంకా అక్కడ లైటింగ్ సరిపోక సరిగ్గా కనిపించట్లేదు. చికెన్, అది సాంబార్ కూడా ఉందండి. ఇవన్నీ చేసింది అక్క. మేము వెళ్తున్నాం. ఎప్పుడు తిడుతుంది అక్క, ఎప్పుడు రారు మీరు, ఎప్పుడో వస్తారు అంటే. అస్సలు ఇక్కడ కొంచెం ఎవరు బిజీ వాళ్ళది కదండి. ఇక్కడ హరితకి స్కూల్ పోతుంది, ఇక్కడ ఈయన డ్యూటీకి వెళ్తాడు, ఇంకా ఎలా అవుతుంది వెళ్ళడం. ఇది చూడండి కృష్ణుడి ఫోటో, మై ఫేవరెట్. వీళ్ళ ఇంట్లో అసలు ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా అక్క ఇల్లు చాలా బాగుంటుంది. మా హరిత, ఈ పిల్లలు హడావడి చూడండి. ఈ డ్రెస్సు షార్ట్ అయిపోతుంది హరితకి అని చెప్పి వేసేసాను నేను. అందరూ రెడీ అవుతున్నారు, నేను ఫాస్ట్గా రెడీ అవుతానని చెప్తాను కదా, నేను రెడీ అయిపోయాను ఫస్టే. పెద్ద రెడీ ఉండదండి నాకైతే, జస్ట్ సింపుల్ అంతే. సిటీ చూసే వాళ్ళకి మాత్రం మీరు మేకప్ వేసారా మేడం, మీరు ఇది చేశారా మేడం అని అడుగుతారు, కానీ అది ఏముండదు. జస్ట్ లైట్గా రెడీ అవుతాను, చాలా ఫాస్ట్గా రెడీ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్. యూట్యూబ్లో చాలా బాగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నేనే చేసి చూడండి, పక్కన అన్నీ నాదే, ఇక్కడ మేనేజ్మెంట్ అలా ఉంటుందన్నమాట. సాయి బర్త్డే అసలు పిన్ని మీరు తొందరగా వచ్చి అలా 2 days ముందు అంటే మేము ముందు రోజు వెళ్ళాము, బర్త్డే రోజే వెళ్ళామండి బాబోయ్. అది చూడండి, వస్తున్న చుట్టాలందరినీ పలకరిస్తున్నాం. జస్ట్ సింపుల్గా చేసేసారు. అక్క వాళ్ళకి ఒక్కడే బాబు. ప్రతి ఇయర్ కూడా మేము వెళ్తాం వాడి బర్త్డేకి, ఎక్కడున్నా ఎంత బిజీ ఉన్నా సరే వెళ్ళాల్సిందే అని వాడు అసలు పెట్టుకుంటాడు, పిన్ని రావాలి అని చెప్పి. అలా వెళ్ళాలి కదండి అప్పుడప్పుడు, ఆ మాత్రం కాకపోతే బంధాలకు విలువ ఇవ్వాలి కదా, అదనమాట. ఎప్పుడు బిజీ లైఫ్ అని బిజీలో ఉండిపోకూడదు. చుట్టుపక్కల చుట్టాలి అందరినీ పట్టించుకొని అందరితో సరదాగా ఉండడమే లైఫ్ కదా. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. వాడి బర్త్డే అయితే అలా హడావడి అంటే ఈ పిల్లలందరూ కేక్ వైపే ఉంది వాళ్ళ ఫేసు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు. నేను అంటున్నాను కొంచెం అందరూ కొంచెం కట్ చేసి వరకు వాడు కొంచెం ఉండండి బాబు, కొంచెం బ్యాక్కి వెళ్ళండి అని చెప్తున్నాను నేను అందరికీ. అసలు ముట్టించుకొని తీసేస్తున్నారు. అక్క బావ ఇద్దరు అక్షంతలేసి ఆ కేక్ కటింగ్ చేపిస్తారు కదా అని చెప్పి నేను వాళ్ళని, మా హరిత కూడా చూడండి వాళ్ళ పెద్దమ్మ చెయ్యి పెట్టేసుకొని కట్ చేపించేస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ ఎంతైనా వాళ్ళ బాబుకి వాళ్ళు పెట్టాలి కదండి, అది నేను అంటున్నాను. పిల్లలు చేతులు పెట్టేస్తున్నారు. అది హ్యాపీ బర్త్డే అయితే చెప్పేసాం అందరికీ. సాయిబాబుకి వీడియో తీయమని నేను చెప్పాను, వీడియో తీస్తున్నారు వాళ్ళు. బ్యాక్కి వెళ్ళి తీయు అని చెప్తున్నాను. మా సాయి అయితే పిన్ని నీకు పెడతా అంటున్నాను. ఫస్ట్ మమ్మీ వాళ్ళకి పెట్టరా, నేను తర్వాత తిందు అనేసి అన్నాము. ఇంకా ఏంటి చెప్పండి, ఇంత హ్యాపీగా ఉండాలి. చిన్న లైఫ్, చిన్న ఇది కాబట్టి మనం అంతే హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టకూడదు. మన తెలిసైనా తెలియకైనా ఎప్పుడు మనం ఎవరికి హాని చేయకూడదు. అది నా మనసులో ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం ఎవరిని కించపరచకూడదు, మనల్ని ఎవరు బాధ పెట్టకుండా ఉండాలి. ఎప్పుడు మనకున్నదే చిన్న లైఫ్ కాబట్టి అలానే సంతోషంగా హ్యాపీగా ఉండాలని నా మనస్తత్వం ఉంటుంది. అలానే ఇంకా ఏంటి సంగతులు గాయస్. హ్యాపీ బర్త్డే అయితే సాయిది అయిపోయింది. లంచ్ తినేసాము.
ఆ రోజు చాలా బిగ్ ట్విస్ట్ ఏంటంటే మేము చాలా లేట్గా తిన్నాము ఫుడ్ అది. ఇవి ఫొటోస్ జస్ట్ సెండ్ చేశాను, లాస్ట్లో ఉన్నవి ఫొటోస్. చాలా ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి తప్పకుండా. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్. అందరూ కూడా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే లైక్ పడిపోద్ది. మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా కొత్తగా ఉంటే సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్, లైక్.